నా అభిమానులందరికీ మొదటి కార్తీక సోమవారం యొక్క శుభాకాంక్షలు. అసలు బిల్వ వృక్షము ఎక్కడ పుట్టింది అనేది మీకు నేను వీక్షింపచేస్తున్నాను. శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తూ ఉండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వ వృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగత్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణుపై ఉంచాడు. శ్రీవృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షమును దేవతల స్వర్గంలోనూ, మందర పర్వతం పైన, వైకుంఠంలోనూ నాటారు. శివునికి ఇష్టమైన ఈ బిల్వ ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకు వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైనా శివ పూజకు వాడకూడదు. బిల్వ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వ వృక్ష పత్రము 1,00,000 బంగారు పువ్వులతో సమానము. ఇది తెలియని వారి గురించి మాత్రమే. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒకసారి కుమార భీమేశ్వర స్వామిని మీకు వీక్షింపచేస్తున్నాను అలంకరణలో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. సర్వే జన సుఖినో భవంతు. ఈయన స్వయంభూ